ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the concept of the owners. Hi everyone, ఇది ఎర్రగడ్డ బఫెలో మార్కెట్ పార్ట్ 2 వీడియో. ఫస్ట్ మార్కెట్కి వచ్చిన కొన్ని గేదెలు చూపిస్తాను. మిగిలిన గేదెలు ఆల్రెడీ పార్ట్ 1లో కొన్ని కవర్ చేశాను. మిగిలిన గేదెలు పార్ట్ 2లో ఉంటాయి. దాని తర్వాత గేదెల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ పాడి గేదెలు, సూడి గేదెలు ఉన్నాయి. ఈయన ఒక 2 నెలలు 3 నెలలు అయిన గేదెలు ఉన్నాయి. వాటి ముందర దూడలు చూడొచ్చు. వాటిని చూస్తే ఒక 2 నెలలు అట్లా అయినట్టు ఉన్నాయి. ఈయన ముర్రా ఉన్నాయి, గ్రేడ్ ముర్రా ఉన్నాయి, బన్నీ ఉన్నాయి. వీటిలో హెవీ సైజ్ గేదెలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇవి కొంచెం సైజు హెవీగా ఉన్నాయి. ఈ గేదె ఛానల్లో గోడెగన్ మార్కెట్ వీడియో ఉంది, శుక్రవారంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. గోడెగన్ మార్కెట్లో గేదెల ధరలు ఎలా ఉన్నాయి అక్కడ కూడా, మహారాష్ట్రలో. నెక్స్ట్ వీక్ గోడెగన్ మార్కెట్ వీడియో వస్తుంది. అండ్ మహారాష్ట్రలోనే శనివారం క్యాస్టీ మార్కెట్ జరుగుతుంది. క్యాస్టీ మార్కెట్లో కూడా గేదెల ధరలు ఎలా ఉంటాయి, అక్కడ ఆవుల మార్కెట్ కూడా జరుగుతుంది క్యాస్టీలో, మహారాష్ట్రలో. నెక్స్ట్ వీక్ ఆ వీడియోస్ అన్నీ వస్తాయి. గోడెగన్ వీడియో వస్తుంది, నెక్స్ట్ వీక్ క్యాస్టీ వీడియో కూడా వస్తుంది. క్యాస్టీ మార్కెట్లలో గేదెల ఇన్ఫర్మేషన్, సేల్ వీడియోస్ కోసం ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి. ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అక్కడ స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది కదా, 9603547909. ఆ నెంబర్కు వాట్సాప్ గ్రూప్ ఉంది. మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు, నేను వాట్సాప్ గ్రూప్ లింక్ పంపిస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు, గ్రూప్లో జాయిన్ అయిపోతారు. అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి. డైరీ ఫామ్ వాళ్ళు నాకు పాడి గేదెలు, సూడి గేదెలు, రైతులు అట్లా చెప్తుంటారు. నేను గ్రూప్లో పోస్ట్ చేస్తుంటాను వీడియోలు. మీ దగ్గర ఏమున్నా కానీ సరే స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా, వాట్సాప్ నెంబరు. ఆ నెంబర్కు మీరు కూడా వీడియోలు పంపించవచ్చు. నేను మీ వీడియోలు కూడా గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఇక్కడ కాప్స్ ఉన్నాయి. ఆవులు అయితే మీకు హెచ్ఎఫ్, జెర్సీ, క్రాస్ హెచ్ఎఫ్, క్రాస్ జెర్సీ ఆవులు ఉంటాయి. రేట్లు అయితే ఎర్రగడ్డలు అయితే కొంచెం తక్కువ రేటే ఉంటాయి. ఆవులు క్వాలిటీ కూడా మరీ అంత టాప్ క్వాలిటీ రావు, కానీ వయా మీడియా ఉంటాయి. మీడియా అండ్ కొంచెం కింద తక్కువ క్వాలిటీ ఉంటాయి. ఆవుల ధరలు అయితే మీకు 30-35 వేల నుంచి 45,000, 50,000, 60,000 లోపల అట్లా ఉంటాయి. చూడొచ్చు, ఇక్కడ కాప్స్ ఉన్నాయి. జాఫ్రాబాదీ, ముర్రా కాప్స్ ఉన్నాయి. వయసు వచ్చేసి వీటి వయసు సంవత్సరంన్నర అలా ఉన్నాయి. రేట్లు అయితే కాప్స్ రేట్స్ అయితే మీకు చిన్నవి క్వాలిటీని బట్టి ఉంటాయి. క్వాలిటీ బాగుంది అనుకోండి 20,000, 25,000 కూడా ఉంటాయి. క్వాలిటీ తక్కువ ఉంటే మీకు 18,000, 15,000 అట్లా కూడా వస్తాయి. సంవత్సరంన్నరవి చెప్తున్నాను నేను. ఇక్కడ జాఫ్రాబాదీ దూడ ఉంది. అక్కడ హెవీ సైజ్ బుల్ ఉంది, దున్నపోతు. మీరు పడ్డ దూడలను క్రాస్ చేయించుకోవాలనుకుంటే మీడియం సైజు బుల్లు కొనుక్కోవాలా. హెవీ సైజు బుల్లు కొనుక్కుంటే ఏంటంటే క్రాస్ చేసేటప్పుడు దాని ముందర కాళ్ళు వెయిట్ ఉంటుంది కదా, ఆ వెయిట్ దాని మీద పడితే చిన్న దానికైతే మాత్రం పడ్డలకు నడుములు ఇరగొచ్చు. సో మీరు మీడియం సైజు బుల్లు తీసుకోవాలా పడ్డలకైతే. ఈ గేదెలకైతే హెవీ సైజు బుల్స్ ఓకే. ఇది నిండు సూడి గేదె. 1,30,000 చెప్తున్నారు రేటు. 1,30,000. 10 days లోపల ఇంతనేసి చెప్తున్నారు. 10 రోజుల్లో ఈంతదంట. నిండు సూడి గేదె. నెక్స్ట్ ఈంతే 3వ ఈత గేదె అనేసి చెప్తున్నారు. థర్డ్ లాక్టేషన్ బఫెలో. అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. 48,000కు సరైంది. ముర్రా జాతి పడ్డ. వయసు వచ్చేసి ఒక 3 సంవత్సరాలు ఉంటుంది. ఎవరన్నా మీది? సిరిసిల్ల. ఇది ఒకటేనా నేను తీసుకుంటున్నా? ఓకే. ఇది పాడి గేదె. ఇది పడ్డ క్రాస్ అయిందంట, కానీ కన్ఫర్మ్ అయితే కాదనేసి చెప్తున్నారు. వయసు వచ్చేసి 3 సంవత్సరాలు ఉండొచ్చు దీనికి. ఇది ఒక్కొక్కటి 92,000 ప్రకారం అమ్ముడైంది. 92,000. 6 నెలల సుడి ఉంది. సైజ్ చూసుకోవచ్చు. అది 92, ఇది 92. రాయలసీమ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది.
అదైతే హెవీ సైజ్ ఉంది గేదె. 2 గేదెలు కలిపి 1,84,000కు సేల్ అయినాయి. ఈచ్ వన్ వచ్చేసి 92,000. అన్న ఎంత పోయిందన్న ఇది? ఎంత కొన్నారు? ఎంత? 55,000. సుడుందా? 2 నెలల సుడి ప్లస్ పాలున్నాయి. సుడి చెక్ చేయించుకున్నారా అన్న? చెక్ చేపి 2 పాడి గేదెలు. బ్రదర్ ఎంత సేల్ అయినాయి ఇవి? ఎంత పోయినాయి? 150. షెడ్డుకు పోతున్నాయా? 75,000 ప్రకారం 2 షేర్లు ఉన్నాయి. ఇవి నార్సింగ్కి వెళ్తున్నాయి. 2 దానికి దూడలు ఉన్నాయి. దీనికి దున్నపో దూడ ఉంది. ఓ 4 ఇచ్చాయా పాలు? 4 ఇస్తాయి అనేసి చెప్తున్నారు. ఈయన ఎంత దుడ్డ? ఒక 2 నెలలు ఉంటుందా ఇది దుడ్డ అన్న? 2 నెలలు ఉంటుందా దుడ్డ? వచ్చేసి 2 నెలలు ఉంటాయి అనేసి చెప్తున్నారు. 2 దానికి సేమ్. ఆర్డర్ చూడొచ్చు. జాఫరాబాదీ దూడ 8,000 పడిందంట. వయసు వచ్చేసి ఒక 9 నెలలు 8 నెలలు అట్లా ఉంటుంది. ఎక్కడ మీది? ఎక్కడంటారు? తూఫ్రాన్ కదా. ఓకే. తూఫ్రాను 3 తీసుకున్నారు కదా అక్కడ? అవునులే, ఇది ఒకటి 4 అంతేనా? ఇంటి దగ్గర ఉన్నాయా? ఇంటి దగ్గర ఉన్నాయా గేదెలు? పాల ధర ఎంత పడుతుంది మీకు? పాల రేటు 60 రూపాయలు పడుతుంది. కేంద్రానికి వస్తారా? ఓకే బ్రదర్. 2 గేదెలు కలిపి 2,40,000కు సేల్ అయినాయి. 2,40,000 అంటే ఒక్కొక్క గేదె 1,20,000కు అమ్ముడైంది. 1,20,000కు. అందులో ఇదొక గేదె అండ్ అక్కడ ఇంకొక గేదె ఉంది, అది కూడా చూపిస్తాను. 2 పాడి గేదెలే, పచ్చి గేదెలు. ఈని 15 రోజుల లోపలనే ఉండొచ్చు ఇవి. ఇంకొక గేదె ఇది 2వ గేదె. 2 కూడా 3వ ఈత గేదెలు అనేసి చెప్తున్నారు. 3rd లాక్టేషన్ బఫెలోస్. సైజ్ చూసుకోవచ్చు, దాని కాఫ్ అది. 2 గేదెలు ఒకరే కొనుక్కోవడం జరిగింది. ఈ గేదె 7 నెలల సుడితో ఉంది. 7 months ప్రెగ్నెంట్ బఫెల్లో. 85,000కు సేల్ అయింది. ఇది 85,000కు సేల్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. బాపట్ల వాళ్ళు కొనుక్కున్నారు, బాపట్ల బ్రదర్ వాళ్ళు. సైజ్ చూసుకోవచ్చు గేదె. 3వ ఈత గేదె అనేసి చెప్తున్నారు. జాఫరాబాదీ క్రాస్ గేదె. ఇది వచ్చేసి 80,000కు సేల్ అయిందంట. 80,000కు 4 నెలల సుడి ఉందనేసి చెప్తున్నారు. అండ్ ప్రజెంట్ వచ్చేసి 3 లీటర్ల పాలు ఉన్నాయంట. సైజ్ చూసుకోవచ్చు గేదె. ఈ గేదెను ఆంధ్ర అన్న వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. పాడి ప్లస్ సూడి 2 ఉన్నాయి. ఎంత కొన్నారన్న? ఎంతకు? 45. 40 కొన్నారా? ఎవరన్నా మీ దూడ ఎన్ని రోజులు ఉంటుంది ఈయన? అందాజ నీ అంచనా ప్రకారం ఒక 2 నెలలు ఉంటుంది దూడ. 3 నెలలు 4 నెలలు. ఎన్ని వచ్చాను పాలు? ఇది పూటకారా? పెయ్య ఉంది, ఫీమేల్ కాఫ్. పూటకార ఇస్తుందంట. రోజుకు 12. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.